పగిలిన పడవ మూడవ భాగం. రెండవ భాగంలో జేన్ అనాథాశ్రమానికి వెళ్తుంది. అక్కడ స్కూల్ తోటి ఆ పిల్లలతోటి అలవాటు పడిపోతుంది. తన స్నేహితురాలు హెలెన్ తనకు చాలా ఆప్యాయురాలవుతుంది. కథ కొనసాగుతుంది. మార్చి మాసం వెళ్ళి ఏప్రిల్ నెల వచ్చింది. వసంతకాలం ఆరంభమైంది. వసంతకాలంతో పాటు మా స్కూలు ఆవరణలో కూడా ఋతువుల మార్పు కనబడటం మొదలైంది. ఆవరణలో రకరకాల పువ్వులు, బంగారు రంగు, ఎరుపు రంగుల పువ్వులు. ప్రతి గురువారం మాకు ఒంటిపూట స్కూలు, ఒక పూట సెలవు. ఆ సెలవు రోజు మధ్యాహ్నం వేళ ప్రతి కొమ్మకి పువ్వు, ప్రతి పొదలోనూ అందమైన పువ్వులు. వీటిని వెతుక్కుంటూ గడుపుతున్నాం. ఏప్రిల్ మాసం వెళ్ళిపోయి మే నెల ప్రవేశించింది. మంచు తెరలు విడిపోయి ఎక్కడ చూసినా వెచ్చని సూర్యకాంతి. ఆకాశం నీలిరంగులో తళతళ మెరుస్తూ ఉంది. చుట్టూ ప్రదేశమంతా ఆకుపచ్చని వర్ణంతో నిండిపోతున్నది. ప్రతి కొమ్మ, ప్రతి చెట్టు చిగిర్చి పూలు పూస్తున్నాయి. అప్పటిదాకా మంచుతో కప్పబడి ప్రాణం లేనట్లు మోడుబారిపోయిన వృక్షాలు, వేప, టేకు, మద్ది చెట్లు తిరిగి ప్రాణం పోసుకున్నట్లు పచ్చగా ఆకులు పువ్వులతో మెరిసిపోతున్నాయి. ఈ చెట్లు సుదీర్ఘమైన నిద్రలోంచి మేలుకొని తమ స్వయం శక్తిని, టీవీని పుంజుకున్నట్లుగా గుబురుగా చిగిర్చినాయి. భూమిని పీల్చుకొని గడ్డి పువ్వులు తమ సహజ సౌందర్యంతో ఆకాశం వైపు తలెత్తి చూస్తున్నాయి. దట్టంగా పరుచుకున్న ఈ గడ్డి పువ్వులకి సూర్యుని కాంతి కిరణాలు మెరుగు పెడుతున్నాయి. ఇంత శోభాయమానంగా ఉన్న ఈ లోవుడ్ ప్రదేశమంతా బురద నేలతో, పల్లపు నీటితో చుట్టబడి ఉంది. తేమగా బురదగా ఉన్న ఈ నేలలో కప్పలు, దోమలు, క్రిమికీటకాదులు వసంతోదయంతో పాటు చెట్లు చేమలు చిగిర్చి కొత్త జీవితం ప్రారంభమైనట్లే ఈ బురద నేలలో క్రిమికీటకాలు, వాటితో పాటు జబ్బులు పెరగజొచ్చాయి. టైఫాయిడ్ జ్వరం విపరీతమైన వేగంతో స్కూల్నంతా చుట్టబెట్టింది. ఇరుకుగా ఉన్న గదులు, దగ్గరగా వేసుకునే పడకలు, దీంతో ఇంచుమించు అందరూ టైఫాయిడ్ వాతపడి దీన్ని స్కూలు అనే కంటే హాస్పిటల్ అనటం సమంజసం అనే పరిస్థితి ఏర్పడింది. చాలని తిండి, ఎప్పుడూ తేమగా ఉండే పరిసరాలు, చలికి తట్టుకోవటానికి చాలనంత పడగలు, వీటితో పిల్లలమంతా బలహీనంగా ఉండేవారం. ఈ బలహీనమైన పిల్లల్ని జ్వరం త్వరగా వరించింది. 80 మంది పిల్లల్లో 44 మంది టైఫాయిడ్తో మూలపడ్డారు. క్లాసులు క్రమంగా నడవటం లేదు. స్కూలు నిబంధనల కఠినత్వం తగ్గింది. బంధువులు ఉన్న చాలామంది పిల్లల్ని ఇళ్లకి పంపేశారు. జ్వరం వచ్చిన కొందరు మృత్యుదేవత పాలపడ్డారు. స్కూల్ అంతా విషాదంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా మందులు, హాస్పిటల్ వాసనలు. మే నెలంతా సూర్యకాంతి వెచ్చగా తీక్షణంగా ఉంది. మాలో జ్వరం పడని వాళ్ళం ఈ అపురూపమైన వేసవి వెచ్చదనాన్ని పూర్తిగా ఆనందించాం. మమ్మల్ని చుట్టూ ఉన్న తోటల్లోకి తిరగనిచ్చేవారు. ఎక్కడికి పడితే అక్కడికి ఆ చుట్టుపక్కలకి నడిచి వెళ్ళిపోతుండేవాళ్ళం. అన్నింటికంటే మాకు మానసికంగా స్వేచ్ఛగా, సంతోషంగా ఉండేది. ఎందుకంటే బ్రోక్లీ హార్ట్ కానీ ఆయన కుటుంబ వ్యక్తులు కానీ మా స్కూలు ప్రాంతాలకి రావటం లేదు. టైఫాయిడ్ అంటుకుంటుందేమో అన్న భయంతో మా హాస్టల్లో ఉన్న ఆ వార్డెన్ని కూడా మార్చారు. ఈ కొత్త ఆవిడ పూర్వపు రాక్షసి కాదు. పిల్లల తిండి పట్ల కాస్త దయగా ఉండేది. చాలామంది పిల్లలు జ్వరాలతో పడుకోవడం వల్ల మాకు పెట్టే భోజనం కాస్త ఎక్కువగానే ఉండేది. కడుపు నిండా తినటానికి వీలవుతున్నది. చుట్టూ ప్రకృతి. మా స్కూలు పరిసరాలు తృప్తికరంగా ఉన్నాయి. కానీ వీటి మధ్య మళ్ళీ వెలితి. హెలెన్కి జబ్బుగా ఉంది. కొన్ని వారాలుగా హెలెన్ మేడ మీదనే ఉంటున్నది. కిందికి దిగి రావటం లేదు. తనకి ఊపిరితిత్తుల జబ్బు అన్నారు. అందులోని ప్రమాదం ఏమిటో నాకు తెలియక నా అజ్ఞానం వల్ల మామూలు జ్వరమే అనుకున్నాను. ప్రమాదం లేదు, మందులు తీసుకుంటోంది, తగ్గిపోతుంది అనుకున్నాను. ప్రేమాస్పదురాలైన హెలెన్ ఆరోగ్యం గురించి ఆదుర్దా కలగలేదు. ఎప్పుడు బాగా లేస్తుందా, ఎప్పుడు కబుర్లు చెప్పుకుందామా అన్న ఉత్సాహం తప్ప. జూన్ నెలలో ఒకరోజు సాయంత్రం వేళ చుట్టుపక్కల తోటల్లో నేను, యాన్ అనే మరో పిల్ల కలిసి తెగ తిరిగాం. చీకటి పడి చంద్రోదయం అయ్యేదాకా తిరిగి స్కూల్కి వచ్చాం. మేము వచ్చేప్పటి డాక్టర్ వచ్చి ఉన్నాడు. బాగా జ్వరంగా ఉండి అపాయ పరిస్థితుల్లో ఉంటే గానీ సాధారణంగా డాక్టర్ రాడు. నేను లోపలికి వెళ్ళలేదు. ఆ చుట్టుపక్కల తోటల్లో 6 వచ్చేప్పుడు చాలా పూల మొక్కలు పీక్కొచ్చాను. వాటిని అప్పటికప్పుడే పాతిపెట్టకపోతే తెల్లవారేటప్పటికి వాడి చచ్చిపోతాయని గబగబా నాటుతున్నాను.
మొక్కలు నాటి తోటలో అటు ఇటు తిరుగుతున్నాను. పూల సౌరభం సన్నని మంచుతో కలిసి బరువుగా వీస్తోంది. ఆకాశంలో తెల్లని వెన్నెల, పశ్చిమాన వెలుగుతున్న కాంతివంతమైన ఆకాశం మరునాడు కూడా సూర్యరశ్మిని తీసుకొస్తానని వాగ్దానం చేస్తున్నది. చుట్టూ వాతావరణంతో ఎంతో హాయిగా ఉంది. ఈ అందమైన ప్రకృతిని వీడి స్కూలు లోపలికి వెళ్ళాలని అనిపించటం లేదు. అలాగే అటు ఇటు తిరుగుతున్నాను. నా మనసులో ఏవో ఊహలు, చిన్నపిల్లల మనసుల్లోకి వచ్చే ఆలోచనలు నాకు వస్తున్నాయి. కానీ ఎప్పుడూ రాని ఆలోచన ఆ వెన్నెల రాత్రి నాలో కలిగింది. ఇంత అందమైన వెన్నెలని వదిలేసి జబ్బులో పడి ఉండటం ఎంత బాధగా ఉంటుందో, వీటన్నింటినీ వదిలేసి చనిపోవటం ఎంత విచారంగా ఉంటుందో. వదిలి ఎక్కడికెడతారు? ఆ క్షణంలో జీవితం, మరణం, వీటి గురించి ఆలోచన వచ్చింది. ఈ జీవ మరణాల గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి అర్థం కాక, ప్రస్తుత పరిస్థితి, నేను ఉంటున్న ఈ పరిసరాలు, చూస్తున్న వెన్నెల ఇదే నిజమని వాటిని పట్టుకుని మళ్ళీ పూల వంక, వెన్నెల వంక చూస్తున్నాను. డాక్టర్ బయటకు వచ్చారు. మెట్ల మీద నర్సు నిల్చునుంది. నేను నర్సు దగ్గరికి పరిగెత్తి, హెలెన్ కోసం డాక్టర్ని పిలిపించారా అని అడిగాను. అవును, హెలెన్ కోసమే. ఏమన్నారు? ఎలా ఉంది? ఎక్కువ రోజులు మన మధ్య ఉండదు అన్నారు. ఆ మాటలు క్రితం రోజున విని ఉంటే హెలెన్ ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కాబోలు అనుకుని ఉండేదాన్ని. కానీ ఈరోజు వాటికి అర్థం హెలెన్ చచ్చిపోతున్నది అని నాకు తెలిసింది. ఏదో చెప్పలేని బాధ, భయం. ఎందుకు ఇలా జరుగుతోంది? హెలెన్ని చూడాలి, వెంటనే తనను చూడాలి అనిపించింది. హెలెన్ ఎక్కడుంది అని అడిగాను. తను మిస్ టెంపుల్ గదిలో ఉంది అంది నర్సు. నేను వెళ్ళి మాట్లాడొచ్చా? ఓహో, నువ్వు వెళ్ళకూడదు. పద, లోపలికి పద. అలా మంచులో నుంచోకు, పడిసం పడుతుంది. పద అని గదమాయించింది. 2 గంటల తర్వాత, బహుశా రాత్రి 11 దాటి ఉంటుంది. మా హాల్లో అందరూ నిద్రపోతున్నారు. అంతా నిశ్శబ్దంగా ఉంది. చప్పుడు చేయకుండా లేచి గౌన్ తొడుక్కుని చెప్పులు వేసుకోకుండా మిస్ టెంపుల్ గదివైపుకు వెళ్ళాను. కిటికీల్లోంచి సన్నని వెన్నెల పడుతోంది. అంచేత వరండాలో చీకటిగా లేదు. మెట్లెక్కి పైకి వెళ్ళాను. మేడ మీద ఒకవైపుగా జ్వరంతో ఉన్న పిల్లలు పడుకున్న గది. ఆ గదిలో తెల్లవారులు నర్సు కూర్చుని ఉంటుంది. ఆవిడ చూసింది అంటే వెనక్కి పంపేస్తుంది. ఆ నర్సు కంటబడకుండా అతి జాగ్రత్తగా ఆ జ్వరాల గదిని దాటుకుని మిస్ టెంపుల్ గది దగ్గరికి వచ్చాను. ఎలాగైనా హెలెన్ని చూడాలి, ఒక్కసారి మాట్లాడాలి, ఆఖరిసారి సెలవు తీసుకోవాలి. మిస్ టెంపుల్ గదిలో సన్నగా దీపం వెలుగుతోంది. తలుపులు కొద్దిగా తెరుచుకుని ఉన్నాయి. మెట్ల దగ్గర నేను చూసిన నర్సు కుర్చీలో కూర్చొని నిద్రపోతోంది. మిస్ టెంపుల్ మంచానికి పక్కన మరో చిన్న మంచం. ఆ మంచం చుట్టూ తెల్లని తెరలు. మిస్ టెంపుల్ ఆ గదిలో లేదు. తరువాత తెలిసింది ఆమె జ్వరాల గదిలోకి వెళ్ళారని. నేను అతి నెమ్మదిగా హెలెన్ మంచం దగ్గరికి వెళ్ళి తెర తొలగించి హెలెన్ అని రహస్యంగా పిలిచాను. మెలకువగా ఉన్నావా అడిగాను. హెలెన్ కదిలి చెయ్యి చాపింది నా వైపు. హెలెన్ ముఖం తెల్లగా పాలిపోయింది. కానీ ఆ ముఖంలో మార్పు లేదు. మామూలుగా ఉండేట్లుగానే సౌమ్యంగా ఉంది నా కళ్ళకి. హెలెన్లో మార్పేమీ కనిపించలేదు. అందుకని నాకేం భయం వెయ్యలేదు. ఎవరు? జేనా అడిగింది సన్నగా. ఆ కంఠం మామూలుగానే ఉంది. మాట్లాడుతోంది. అలాంటప్పుడు హెలెన్ ఎలా చచ్చిపోతుంది? చావదు. వీళ్ళంతా పొరపాటు పడ్డారు. వాళ్ళు అనుకున్నది అయితే ఇంత మామూలుగా ఎలా మాట్లాడగలుగుతుంది? వంగి హెలెన్ని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. హెలెన్ నుదురు చల్లగా ఉంది. ఇదివరకంటే సన్నగా ఉంది, నీరసంగా ఉంది. కానీ ఆ నవ్వులో మార్పు లేదు. ఎందుకొచ్చావు జేన్? చాలా రాత్రైపోయింది. 11 దాటింది. నిన్ను చూడాలనిపించింది. నీకు ఒంట్లో బాగాలేదని చెప్పారు. నిన్ను చూడందే ఉండలేకపోయాను. ఒక్కసారి మాట్లాడితే తప్ప నిద్ర పట్టేట్టు లేదు. సెలవు తీసుకుందామని వచ్చావా? సరిగ్గా సమయానికే వచ్చావు. హెలెన్, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? మీ ఇంటికి వెళ్తున్నావా? అవును, నా ఇంటికి, నా ఆఖరి ఇంటికి. లేదు లేదు, అలా అనకు. ఏడుపుని బలవంతాన్ని అణుచుకుంటూ అన్నాను. హెలెన్కి దగ్గుతెర వచ్చింది. ఆ దగ్గుకి నర్సు లేస్తుందేమోనని భయపడ్డాను. కానీ లేవలేదు. కాసేపటికి హెలెన్ నిస్త్రాణగా పడుకుంది. రహస్యంగా అంది, జేన్, చెప్పులు వేసుకోకుండా వచ్చావా? ఇక్కడ పడుకుని నా రగ్గులో కాళ్ళు పెట్టుకో. హెలెన్ పక్కన పడుకున్నాను. హెలెన్ నా వంటి నిండా రగ్గు కప్పింది. 2 చేతులు నా పైన వేసుకుని కావలించుకుంది. నేను దగ్గరగా జరిగాను. కొంచెంసేపు అలా పడుకున్నాను. జేన్, నాకు చాలా సంతోషంగా ఉంది, హాయిగా ఉంది. నేను చచ్చిపోయానని విన్నాక నువ్వు బాధపడకూడదు. ఏడవకు. మనందరం ఏదో ఒకనాడు పోవలసిన వాళ్ళమే. నాకే బాధ లేదు, నొప్పి కూడా లేదు. నెమ్మదిగా నాకు శాంతిగా ఉంది. నాకెవ్వరూ లేరు. నా గురించి ఎవరూ బాధపడేవాళ్ళు లేరు. మా నాన్న ఒక్కడే నాకున్నది.
ఆయన కూడా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. చిన్నప్పుడే పోవటం చేత చాలా బాధలు తప్పించుకున్నాననిపిస్తోంది. నాకు పెద్ద తెలివితేటలు లేవు. ఈ లోకంలో బతికేపాటి చదువు లేదు. ఎప్పుడూ తప్పులు చేస్తుంటాను. హెలెన్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ స్థలం ఎలా ఉంటుందో నీకు తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్తున్నానని నాకు నమ్మకం ఉంది. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నానని. అయితే భగవంతుడు ఎక్కడున్నాడు? దేవుడంటే ఏమిటి? నా కర్త, నన్ను పుట్టించిన పరమాత్ముడు, తను సృష్టించిన ఈ ఆత్మను నాశనం చేయని భగవంతుడు. ఆయన శక్తి మీద, ఆయన కరుణ మీద నాకు నమ్మకం ఉంది. హెలెన్, స్వర్గం ఉందంటారా? నిజంగా అటువంటి చోటు ఉన్నదంటావా? భగవంతుడు కరుణామయుడు. ఆయన్ని నమ్మాను. ఆయన చేతుల్లోకి నన్ను అప్పగించుకుంటున్నాను. నాకు ఎటువంటి భయమూ లేదు. ఆయన నా తండ్రి, నా స్నేహితుడు అంది హెలెన్. అయితే నేను చచ్చిపోయాక నిన్ను చూడగలుగుతానా హెలెన్? నీకు నాకు అందరికీ ఒక్కడే తండ్రి. ఆ విశ్వపిత మనందరినీ అనుగ్రహిస్తాడు. మనకి అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన మనల్ని వదలడు. నాకు భయం లేదు. తప్పకుండా నన్ను తనలో చేర్చుకుంటాడు. నేను మళ్ళీ ప్రశ్నించాను. అయితే ఈసారి మనసులోనే ప్రశ్నించుకున్నాను. ఎక్కడా? ఆ స్థలం ఎక్కడుంది? నిజంగా ఉందా? హెలెన్ని చుట్టూ చేతులు వేసి మరీ దగ్గరకు లాక్కున్నాను. హెలెన్ నాకు ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైన వ్యక్తిగా, నా ప్రాణం కంటే ఎక్కువగా అనిపించింది. ఏమైనా సరే ఈ హెలెన్కి నేను వదలను. ఎప్పుడూ మేమిద్దరం కలిసే ఉంటాం. నా తల హెలెన్ మెడ కింద దాచుకున్నాను. హెలెన్ మృదువుగా అతి తీయని కంఠంతో అంటోంది. ఎంత హాయిగా ఉందో, నాకు నిద్రొస్తోంది. నిద్రపోయానని వెళ్ళిపోకు జేన్, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. నువ్వు పక్కన పడుకుంటే చాలా బాగుంది. హెలెన్, నా హెలెన్, నిన్ను ఎప్పుడూ వదలను. నా నుంచి నిన్ను ఎవ్వరూ లాక్కెళ్ళలేరు. నీకు వెచ్చగా ఉందా జేనీ? ఉంది. హాయిగా నిద్రపో జేన్. సుఖంగా పడుకో. నువ్వు కూడా నిద్రపో హెలెన్. ఇద్దరం ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నాం. అలానే నిద్రలోకి జారుకున్నాం. నేను కళ్ళు తెరిచేటప్పటికీ బాగా తెల్లవారింది. వెలుతురొచ్చింది. ఎవరో నన్ను ఎత్తుకుంటున్నట్లుగా ఉండి కళ్ళు తెరిచాను. నన్ను నర్సు పక్క మించి 2 చేతులతోనూ ఎత్తుకుని తీసుకెళ్ళి నేను రోజూ పడుకునే పక్క మీద పడుకోబెట్టింది. అలా అర్ధరాత్రి హెలెన్ గదిలోకి వెళ్ళి పడుకున్నందుకు నన్ను ఎవ్వరూ కోప్పడలేదు. ఆ రాత్రి ఏం జరిగిందో కూడా ఎవరూ చెప్పలేదు. ఆ తరువాత నాకు ఎవరో చెప్పారు, మిస్ టెంపుల్ తెల్లవారగట్లా గదిలోకి వచ్చిందట. అక్కడ హెలెన్ని మంచం మీద కావలించుకొని ఒకరి చేతుల్లో మరొకళ్ళం పడుకున్న మా ఇద్దరిని చూసింది. నా చేతులు హెలెన్ చుట్టూ చుట్టుకుని ఉన్నాయి. నేను నిద్రపోతున్నాను. హెలెన్ చచ్చిపోయి ఉంది. నా జీవితంలోని ప్రథమ భాగం బాల్యం గురించి చాలా వివరాలు వర్ణిస్తూ వచ్చాను. ఇది ఆత్మకథ కాదు. అంచేత నా జీవితంలోని మార్పుల గురించే జ్ఞాపకం ఉన్నంతదాకా చెప్పబోతున్నాను. తరువాత 8 ఏళ్లతో చెప్పుకోదగ్గ మార్పులేమీ కలగలేదు. అందుకని కొన్ని పంక్తులు మాత్రమే ఆ సంఘటనలకి కేటాయిస్తున్నాను. టైఫాయిడ్ జ్వరం లోవుడ్ సమాజాన్ని చుట్టబెట్టి చాలామంది పిల్లల్ని ఎత్తుకుపోయింది. ఈ పిల్లల మరణంతో చాలామంది దృష్టి ఈ సమాజంపై పడింది. విచారణ ఆరంభమైంది. ఇక్కడి పరిస్థితులు, చాలీచాలని తిండి, చిత్తడి నేలలో కట్టబడిన స్కూలు, చలికి ఆగలేని పల్చటి బట్టలు, పిల్లలు తాగేటువంటి మురికి నీరు, వాటితోనే వంటలు వండి పిల్లలకి పెడుతున్న తీరు, ఇరుకుగా కిక్కిరిసినట్లు పిల్లల్ని ముంచుతున్న ఇరుకు భవనం, ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. దీంతో బ్రోక్లీ హార్ట్ అధికారానికి ఉద్వాసన వచ్చింది. అది ఒక రకంగా స్కూలుకు పిల్లలకి మంచి కిందనే పరిణమించింది. సంపన్నులైన పెద్దలు విరాళాలతో ముందుకొచ్చారు. కొత్త కొత్త కట్టడాలు లేచాయి. పిల్లలకి పెట్టే ఆహారంలో, ఇచ్చే బట్టల్లో, తాగే నీటిలో, అన్నింటిలో ఆరోగ్యకరమైన మార్పు వచ్చింది. ఈ సమాజ నిర్వహణ ఒక బ్రోక్లీ హార్ట్ మీద కాక కొంతమంది సభ్యులు గల కార్యనిర్వహణ వర్గం మీద మోపబడింది. ఆ మార్పుల వల్ల స్కూలు నిజంగానే అనాథల పాలిట వరప్రసాదిని అయింది. దిక్కు మొక్కు లేని ఆడపిల్లలకి చాలామందికి చదువు చెప్పించి వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దగలిగిన సమాజం అయింది. ఆ 8 ఏళ్లలో నేను 6 ఏళ్ల పాటు విద్యార్థినిగా, 2 ఏళ్ల పాటు టీచర్గా ఉన్నాను. అక్కడ నేర్చుకున్న విద్య నా జీవితానికి గట్టి పునాదులు వేసింది. నన్నొక బాధ్యత గల వ్యక్తిగా తీర్చిదిద్దింది. అయితే మా హెడ్ మిస్ట్రెస్ మిస్ టెంపుల్కి వివాహం అయిన నాటి నుంచి నాకు ఈ స్కూల్ మీద నాది అన్న స్వంత భావం పోయింది. ఇన్నాళ్లుగా ఈ స్కూలే నా ఇల్లు అనుకున్నాను. మిస్ టెంపుల్ నాకు తల్లిగా, సోదరిగా, స్నేహితురాలిగా అన్ని విధాలా నా జీవితానికి నిండుతనాన్నిచ్చింది. ఆమె లేని ఈ స్కూల్లో నేను ఉండలేకుండా ఉన్నాను.
ఇది నాకు పరాయి చోటులాగా తోస్తోందే తప్ప 8 ఏళ్లుగా ఉన్న చోటులా అనిపించటం లేదు. మిస్ టెంపుల్ పెళ్లికని ఆ పూట సెలవిచ్చారు. ఆమె ఒక మత గురువుని పెళ్లి చేసుకుని చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆ భార్యాభర్తలకి వీడ్కోలు చెప్పి వారి బండి కంటికి కనిపించేదాకా చూసి నా గదిలోకొచ్చి కిటికీ రెక్కలు తెరిచి చుట్టూ చూశాను. ఎదురుగా స్కూలు భవనాలు, భవనాల చుట్టూ తోట, దూరాన ఆ పల్లెలోని గ్రామస్తుల ఇళ్ళు, ఆ ఇళ్ల వెనక ఎత్తైన కొండలు. ఆ కొండలు ఆకాశాన్ని అంటుకున్నట్లుగా ఉన్నాయి. వాటిని ఎక్కాలి, ఆ పర్వతాలని అధిరోహించాలన్న వెర్రి కోర్కే. 8 ఏళ్ల క్రితం ఆ కొండదారమ్మట గుర్రపు బండిలో ఈ లోవుడ్ స్కూల్కొచ్చాను. నాటి నుంచి నాకు బయట ప్రపంచంతో సంబంధం తీరిపోయింది. సెలవులకి ఇక్కడే గడిపాను. నా కోసం అత్త ఇంట్లోంచి ఎవరూ రాలేదు. మిసెస్ రీడ్, ఆమె పిల్లలు అందరూ నా ఉనికి మర్చిపోయారు. నా ఈ చిన్ని ప్రపంచం విధులకి క్రమశిక్షణకి పరిమితమై ఉంది. స్కూలు, పాఠాలు, స్కూలు గంటలు, వీటితో ఇన్నేళ్లు గడిపాయి. ఇంతకంటే పెద్దదైన విస్తృతమైన ప్రపంచం ఉన్నదని వారు నాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ బయట ప్రపంచంలో ఆశలు, అనుభూతులు, బాధలు, భయాలు అన్నీ ఉన్నాయి. గుండె ధైర్యం ఉన్న వ్యక్తికి చేయూతనిచ్చి నడిపించగల అవకాశాలున్నాయి. ముందుకు చొచ్చుకుపోగల వారికి కష్టసుఖాలున్నాయి. ఆ కష్టసుఖాల మధ్య విజ్ఞానోపార్జన చేయగల వ్యక్తికి సువిశాలమైన ప్రపంచం ఉంది. అది చేతులు చాపి ఆహ్వానిస్తోంది. నాకు స్వాతంత్రం కావాలి. ఆ మధ్యాహ్నం వేళ నాకు 8 సంవత్సరాల క్రమశిక్షణ, మార్పులేని ఈ జీవితం విసుగనిపించింది. ఈ పరిసరాల నుంచి, ఈ క్రమబద్ధమైన జీవితంలో నుంచి మార్పు కావాలి. బయట ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే నా పొట్ట నేను పోసుకోవాలి. అందుకు ఉద్యోగం వెతుక్కోవాలి. ఆ ఉద్యోగం కోసమైనా కొంతవరకైనా కొత్త పరిసరాల్లోకి వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? ఎలా నా ఉద్దేశాలని అమలుపరచాలి? కార్యక్రమం ఏమిటి? ఆ రాత్రంతా ఆలోచించాను. నిద్రపోవటానికి ముందు ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ చుట్టుపక్కల నుంచి వెలువడుతున్న వార్తాపత్రికలో ప్రకటన ఇవ్వాలి అని నిశ్చయించుకొని నిద్రపోయాను. ఉదయం నిద్ర లేచి లేవగానే ప్రకటనకు కావలసిన విషయం రాసి ఆ పైన స్కూలు పాఠాల్లో పడ్డాను. గంట కొట్టడానికి ముందే ప్రకటన రాసి సిద్ధం చేసుకున్నాను. ప్రకటన ఇలా ఇచ్చాను: చదువుకున్న యువతికి, 2 ఏళ్లుగా స్కూలు పిల్లలకి పాఠాలు చెప్తున్న యువతికి ఉద్యోగం కావలెను. 14 ఏళ్లలోపు పిల్లలకి ఇంట్లో ఉండి విద్య చెప్పగలదు. 14 ఏళ్ళు అని ఎందుకన్నానంటే నా వయసు 18. నాకంటే చిన్నవాళ్లకి పాఠాలు చెప్పటం న్యాయం కదా. మంచి ఇంగ్లీష్ జ్ఞానం ఉంది. ఫ్రెంచ్ భాష, డ్రాయింగ్, సంగీతం ఇవి కూడా చెప్పగల నేర్పుంది. అడ్రస్సు జేఈ, కేర్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, లోటన్. ఈ ప్రకటన పత్రికకు పంపాను. ఆ వారం రోజులు చాలా నెమ్మదిగా గడిచాయి. కాలం ఎంతకీ కదలనట్లుగా అనిపించింది. మరో వారం ఆగి పోస్టాఫీస్కు వెళ్ళి ఉత్తరాలు వచ్చాయేమో కనుక్కుందామని బయలుదేరాను. స్కూలు బాధ్యత నుంచి కొంచెం విరామం దొరకగా 2 మైళ్ళ దూరం నడిచి పోస్టాఫీస్కి వెళ్ళి నే ఇచ్చిన అడ్రస్కి ఉత్తరాలు ఏమైనా వచ్చాయేమోనని అడిగాను. ఒక్క ఉత్తరం వచ్చింది. అది జేబులో పెట్టుకుని గబగబా వెనక్కి తిరిగాను. స్కూల్లో నా కోసం రకరకాల బాధ్యతలు ఎదురుచూస్తున్నాయి. పెద్ద పిల్లలు చదువుకుంటుంటే పక్కన కూర్చొని పర్యవేక్షణ చెయ్యాలి. పిల్లలు పడుకునే ముందు దైవ ప్రార్థన జాగ్రత్తగా చేస్తున్నది లేనిది గమనించాలి. ఈలోగా టీచర్ల భోజనాలకి గంట కొడతారు. ఆ టైంకి అందరితో పాటు భోజనాల హాలుకు చేరుకోవాలి. ఇంతటి ఊపిరి సలపని కార్యక్రమంతో రోజు నిండి ఉంటుంది. పగటిపూట ఏ పని చెయ్యటానికి వ్యవధి ఉండదు. రాత్రి భోజనాలయ్యాక పక్క మీద పడుకుని ఉత్తరం తెరిచాను. ఉత్తరంలోని విషయాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి: మిస్ జేఈ, సరి అయిన పరిచయ ఉత్తరాలు తను ఈ చెప్పిన విషయాలన్నీ బోధించగలదని, అధికారాల నుంచి సర్టిఫికెట్స్ పంపగలిగితే మా ఇంట్లో ఉన్న 10 ఏళ్లలోపు పిల్లకి ఆమెను టీచర్గా నియమించడానికి అభ్యంతరం లేదు. సంవత్సరానికి 30 పౌండ్ల జీతం, భోజనము, వసతి ఉచితం. మిస్ జేఈ, పై వివరాలన్నీ పంపగలరని ఆశిస్తున్నాం. పూర్తి పేరు, వివరాలు ఈ కింది అడ్రస్కి పంప ప్రార్థన: మిసెస్ ఫెయిర్ఫాక్స్, థారస్ఫీల్డ్ హాల్, మిల్కాట్ దగ్గర. ఉత్తరాన్ని పరిశీలించాను. 1కి 2 సార్లు మళ్ళీ చదివాను. దస్తూరి పాతకాలపు దస్తూరిలాగా ఉంది. అక్షరాలు కాస్త గొలుసుకట్టులాగా పెద్దవాళ్ళు రాసినట్లుగా ఉన్నాయి. ఆ ఉత్తరం రాసిన వ్యక్తిని నా మనోవీధిలో రేఖాచిత్రంగా ఊహించుకుంటున్నాను.
నల్ల గౌను వేసుకుని నెత్తిమీద వితంతువులు ధరించే టోపీ పెట్టుకుని నిటారుగా నిల్చుని మర్యాదగా తూచి మాట్లాడే మధ్యతరగతి యజమానురాలు నా మనోనేత్రం ముందు సాక్షాత్కరించింది. మిల్కాట్ అంటే లండన్కి 70 మైళ్ళ దూరంలో ఉండి ఉంటుంది. అది పారిశ్రామిక నగరమని, నది ఒడ్డున ఉన్నదని భూగోళపు జ్ఞానం వల్ల తెలుసుకున్నాను. 3 వంతులు బాగా జనసమ్మర్దం కలిగిన ప్రదేశమై ఉంటుంది. నాకు అలాంటి చోటే కావాలి. నేను ఉన్న ఈ ప్రదేశానికంటే మిల్కాట్ లండన్కి దగ్గరగానే ఉంది. ఈ థారన్ఫర్ట్ హాలు ఊరు బయట ఉండి ఉంటుందేమో. మర్నాడు నేను మిగతా ఏర్పాట్లకి ప్రయత్నాలు మొదలుపెట్టాను. ముందు స్కూలు కార్యనిర్వాహక వర్గానికి నా రాజీనామా పంపాలి. వారి వద్ద నుంచి పరిచయ లేఖలు సంపాదించాలి. మా స్కూల్ హెడ్ మిస్ట్రెస్కి నా ప్రయత్నాల గురించి చెప్పాను. ప్రస్తుతం నాకు సంవత్సరానికి 15 పౌండ్లు జీతం ఇస్తున్నారు. ఈ కొత్త ఉద్యోగంలో అందుకు రెట్టింపు జీతం ఇస్తానంటున్నారు. హెడ్ మిస్ట్రెస్ ఈ అవకాశం వదులుకోవద్దని ప్రోత్సహించి నా రాజీనామా పత్రాన్ని కార్యనిర్వాహక వర్గానికి పంపింది. బ్రోక్లీ హార్ట్కి ఈ కార్యనిర్వాహక వర్గంలో డబ్బు వ్యవహారాల్లో అధికారం లేకపోయినా మిగతా విషయాల్లో శక్తి ఉంది. ఆయన నా రాజీనామా విషయం మా అత్త మిసెస్ రీడ్కి తెలియబరచాలి. 21 ఏళ్ళు వచ్చేదాకా ఆవిడ నాకు గార్డియన్. ఆ గార్డియన్ వస్తే గాని ఒప్పుకోనన్నారు. ఆమెకి ఈ విషయం ఉత్తరం రాయనా? ఆవిడగారు ఆ పిల్ల వ్యవహారాలతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే అని రాసిపడేసింది. 1 నెల్లాళ్ళు గడిచాక స్కూలు కార్యనిర్వాహక వర్గం నాకు కొత్త ఉద్యోగానికి వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు. స్కూలు వాళ్ళిచ్చిన సిఫారసు ఉత్తరాలతో పాటు అనుమతి పత్రం కూడా మిసెస్ ఫెయిర్ ఫాక్స్కి పంపించాను. స్కూల్ కమిటీ వారు నా గురించి చాలా ప్రశంసిస్తూ ఉత్తరాలు ఇచ్చారు. ఆ తరువాత వెంటనే ఆమె దగ్గర నుంచి జవాబు వచ్చింది. ఒక 15 రోజుల తర్వాత ఫలానా రోజున వచ్చి గవర్నెస్గా ఉద్యోగంలో చేరమని. ఆ 15 రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి. మా స్కూల్లో నేను గడపబోయే ఆఖరి రోజు రానే వచ్చింది. నాకున్న సామానంతా నా పెట్టెలోకి సర్దుకున్నాను. ఇదే ట్రంకు పెట్టెతో 8 ఏళ్ల క్రితం నేను ఈ ప్రదేశానికి వచ్చాను. మరునాడు తెల్లవారుజామున లోటస్కి వెళ్ళి బండెక్కాలి. మరునాటి ప్రయాణానికి కావలసిన బట్టలు విడిగా తీసిపెట్టుకొని ఆ సాయంత్రం నా పెట్టెని లోటస్కి పంపాలి. పెట్టె పంపే ముందు మరోసారి నా గదినంతా కలియజూశాను. డ్రాయర్ సొరుగులు తెరిచి చూశాను. ఏమీ మర్చిపోలేదు. మర్చిపోయేందుకు ఏం పెద్ద సామానుందని నా బట్టలు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకే సామాను లేదు. పెట్టె సర్దాక కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుందామని ప్రయత్నించాను. కానీ విశ్రాంతి తీసుకోలేకుండా ఉన్నాను. నా మనసులో ఉత్సాహం, ఏదో తెలియని అలజడి. నా జీవితంలోని మొదటి అధ్యాయం ఈ రాత్రితో ముగియబోతున్నది. మరునాడు కొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాను. నా మనసులో ఏదో ఆదుర్ద, ఒక వంక భయం, మరోవైపు ఉత్సాహం. మనసుని కుదుటపరుచుకోలేక అశాంతిగా ఉన్న సమయంలో పని మనిషి కబురు తీసుకొచ్చింది. నా కోసం ఎవరో వచ్చారని. మిమ్మల్ని చూడటానికి ఎవరో వచ్చారమ్మా. పెట్టె తీసుకెళ్లేందుకు మనిషి వచ్చాడేమో అనుకుని కిందికెళ్ళాను. టీచర్లు కూర్చునే హాల్లో ఎవరో స్త్రీ కూర్చుని ఉంది. మనిషి చక్కగా ఉంది. నల్లని జుట్టు, మెరిసే కళ్ళు. నువ్వు నన్ను మర్చిపోలేదనుకుంటా. మర్చిపోయావా జేన్ అని అడుగుతూ లేచి నిల్చుంది. మరుక్షణంలో ఒక్క పరుగున వెళ్ళి ఆమెను గట్టిగా కావులించుకున్నాను. బెస్సీ బెస్సీ అంటూ. ఇద్దరం నిప్పు సెగకి దగ్గరగా వెళ్ళాం. చలి కాచుకుంటూ అక్కడో 3 ఏళ్ల పిల్లవాడు నిలబడి ఉన్నాడు. వీడు నా కొడుకు. పేరు బాబీ. నేను పెళ్లి చేసుకున్నాను తెలుసా? ఎవరిననుకున్నావు? మీ గుర్రపు షార్ట్ తోలేవాడే రాబర్ట్. అతన్ని పెళ్లి చేసుకున్నాను. మాకో బుల్లి పాప ఉంది. జేన్ అని పిలుచుకుంటూ ఉంటాను. ఎన్నో అడగాల్సినవి, ఎన్నో వినాల్సిన విషయాలు ఉన్నాయి. మా అత్త కుటుంబం గురించి ఎన్నో కబుర్లు. జేన్, నువ్వు ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు. మీ ఎలిజా నీకంటే చాలా పొడువు. జార్జియానా సరే అడ్డంగా ఎదిగిపోయి నీకు 2 రెట్లుంది. ఆ అప్ప చెల్లెళ్ళిద్దరూ అందంగా ఉంటారే గాని పిల్లి ఎలకలాగా కొట్లాడుకుంటూ ఉంటారు. జార్జియా ఒక జమీందార్ని ప్రేమించింది. అతని తరపు వాళ్ళు పెళ్లికి ఇష్టపడలేదు. ఎవరికీ చెప్పకుండా ఇద్దరు పారిపోతుంటే ఎలిజా కనిపెట్టి చెప్పింది. అప్పట్నుంచి అప్ప చెల్లెళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అంత విరోధం. జాన్ ఎలా ఉన్నాడు? అతనా ఎందుకు పనికిరాకుండా అయ్యాడు. చదువు అబ్బలేదు. ఊరికే డబ్బు తగలేస్తాడు. లా చెప్పించాలనుకున్నారు. లాభం లేకపోయింది. మరి అత్తో మిసెస్ రీడ్ ఎలా ఉంది? మనిషికేం దిట్టంగా ఉంది, కానీ మనసులో దిగులనుకుంటా. కొడుకు తన మాట వినడు. డబ్బు తగలేస్తాడని బాధ. పైకి చెప్పదనుకో.
అత్త నిన్ను పంపిందా? నన్ను చూసి రమ్మని పంపిందా? ఆహా, అట్లాంటిదేం లేదు. నేనే చూసి వెళ్దామని వచ్చాను. చాలా రోజుల నుంచి నిన్ను చూడాలని అనుకుంటున్నాను. నీ దగ్గర నుంచే ఉత్తరం వచ్చింది. మరో ప్రాంతానికి ఉద్యోగానికి వెళ్తున్నావని విన్నాను. నువ్వు వెళ్ళిపోయే లోపున ఒకసారి చూసి వెళ్ళాలని వచ్చాను. నన్ను చూశాక నీకు ఆశాభంగం కలిగింది కదూ? దేనికి? అట్లాంటిదేమీ లేదు. నిన్ను చూస్తే చదువుకున్న పిల్లలాగా కనిపిస్తున్నావు. కాస్త సన్నగా ఉన్నావు తప్ప మీకు బాగా భోజనం పెట్టరనుకుంటా. అసలు మొదటి నుంచి నువ్వు సన్నగా పీలగా ఉండేదానివి. చిన్నప్పుడు కూడా పెద్ద అందంగా లేవనుకో. నాకు నవ్వొచ్చింది. బెస్సీ చెప్పేది నిజమే, కానీ 18 ఏళ్ల యువతి తను అందంగా ఆకర్షణీయంగా ఉండాలని అనుకుంటుంది. నేను అలా లేనని బెస్సీ నా ముఖం మీదనే అనటం కాస్త కించగానే ఉంది. మొదటి నుంచి బెస్సీకి పొగడడం చేత కాదు, ఉన్నది ఉన్నట్లంటుంది. నువ్వు బాగా చదువుకుని తెలివైన దానివి అయ్యావనుకుంటా. పియానో వాయించగలవా? అడిగింది బెస్సీ ఆ హాల్లో ఉన్న పియానో వంక చూపుతూ. బెస్సీ పియానో దగ్గరికెళ్ళి పై మూత తీసి వాయించి చూపు అని అడిగింది. నేను 2 పాటలు వాయించాను. బెస్సీ ముఖం సంతోషంతో వెలిగింది. మీ అత్త పిల్లల కంటే బాగా వాయించావు. నేను మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాను. ఆ 2 పిల్లల కంటే నువ్వు తెలివైన దానివి పైకొస్తావని. బొమ్మలు వేయటం నేర్చుకున్నావా? ఆ గోడ మీద ఉన్న బొమ్మ చూడు, అది నేనే వేశాను. వేసి మా హెడ్ మిస్ట్రెస్కి బహుమతి చేశాను. ఆవిడ ఫ్రేమ్ కట్టించి అక్కడ కొట్టారు. అది చాలా బాగుందే. మీ అత్తగారింట్లో బొమ్మల కంటే బాగుంది. ఆ డ్రాయింగ్ మాస్టర్ ఇందులో 10వ వంతు కూడా వెయ్యలేడు. జేన్, ఫ్రెంచ్ నేర్చుకున్నావా? నేర్చుకున్నాను బెస్సీ. చదవడం రాయడం వచ్చు, మాట్లాడగలను. కుట్టు పనులు కూడా నేర్చుకున్నావనుకుంటా. అవును, ఎంబ్రాయిడరీ చేయగలను. ఇంకేం అన్ని విద్యలు నేర్చుకున్నావు. పెద్ద పెద్ద కుటుంబాలన్నీ ఆడవాళ్ళలాగా నీకు అన్నీ తెలుసు. ఆడపిల్లకి కావలసిన సుగుణాలన్నీ ఉన్నాయి. నీ బంధువులు నిన్ను లక్ష్య పెట్టినా లేకపోయినా బయట వాళ్ళు నీ ప్రతిభను గుర్తిస్తారు. అవును, నిన్ను విషయం అడుగుదామనుకున్నాను జేన్. మీ నాన్న వైపు వాళ్ళెవరైనా నిన్ను కలుసుకున్నారా? ఉత్తరాలు కానీ రాశారా? లేదే, నాకెవ్వరూ రాయలేదు. అయితే ఈ విషయం నీకు చెప్పి తీరాలి. మీ అత్త ఎప్పుడు మీ నాన్న వైపు వాళ్ళు బీదవాళ్ళని తిట్టిపోసేది జ్ఞాపకం ఉందా? వాళ్ళు బీదవాళ్ళు కావచ్చు, కానీ మానాభిమానాలు లేనివాళ్ళు కారు. మంచి కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు. 7 ఏళ్ల క్రితం ఒక రోజున మీ బాబాయట, అంటే మీ నాన్న తమ్ముడట, నీకోసం మీ అత్త వాళ్ళింటికి వచ్చారు. తన్ని చూడటానికి. మా బాబాయ్ వచ్చాడా? ఎలా ఉంటాడు? నువ్వు చూసావా? చూశాను. మీ అత్త అన్నట్లు చింకిపాతలు కట్టుకొని లేడు. మనిషి మామూలుగా మర్యాదస్తులాగా ఉన్నాడు. నువ్వేమో 50 మైళ్ళ దూరాన స్కూల్లో ఉన్నావు. ఇప్పుడు పిలిపించడానికి అవదు అని మీ అత్త చెప్పేటప్పటికీ పాపం చాలా బాధపడ్డాడు. ఓడ ఆ మర్నాడు బయలుదేరి వెళ్ళిపోతున్నదట. అందుకని నీకోసం రాలేకపోయాడు. ఎక్కడికి వెళ్తున్నారట? ఇక్కడికి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఒక ద్వీపం ఉందట. అక్కడ ద్రాక్షరసం తయారు చేస్తారట. పేరు ఏదో చెప్పారమ్మా, మర్చిపోయాను. మదైరానా? అవునవును, అదే పేరు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడా? పాపం వెళ్ళిపోయాడు. ఎక్కువసేపు కూర్చోనే లేదు. మీ అత్త మహా పొగరుగా ప్రవర్తించిందిలే. అసలు ఆ వచ్చిన మనిషిని పలకరించలేదు, మర్యాద చెయ్యలేదు. పైగా సరుకులు అమ్ముకుని బతికేవాడు అంటూ ఆయన వెళ్ళిపోయాక హేళనగా మాట్లాడింది. ఆయన ద్రాక్షరసం అమ్మే వర్తకుడట. అయ్యుండొచ్చు, వర్తకుడై ఉండొచ్చు, లేక ఆ వర్తకుడి దగ్గర గుమాస్తా అయినా అయి ఉండొచ్చు అన్నాను నేను. బెస్సీ నేను చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. అత్త గురించి, ఆ ఇంట్లో వాళ్ళ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఆ రాత్రి వెళ్ళిపోయి మర్నాడు లోటస్లో నేను బండి ఎక్కే ముందు మళ్ళీ కనిపించింది. మేమిద్దరం ఆ రోడ్డు మీద చేరి ఒకే వైపుకే ప్రయాణిస్తున్నాం. తను గేట్స్ హెడ్కి వెళ్తోంది. నేను మిల్కాట్ వైపుగా ప్రయాణం సాగిస్తున్నాను. తెల్లవారగట్ల 4ంటికి గుర్రపు కోచ్ ఎక్కిన నేను రాత్రి 8ంటికి మిల్కాట్ చేరుకున్నాను. 16 గంటలు ఏకాఏకి ప్రయాణం చేసి అక్కడి నుంచి మిసెస్ ఫెయిల్ ఫాక్స్ పంపిన బగ్గీలో ఎక్కి థారన్ఫీల్డ్ హాల్ చేరుకున్నాను. నేను అక్కడికి చేరుకునేటప్పటికీ రాత్రి 12 అయింది. అర్ధరాత్రి అయినప్పటికీ ఎన్నడూ ఊహించినంతటి ఆదరంతో అభిమానంతో ఆహ్వానించారు. సుమారు 20 గంటలు ప్రయాణం చేసి నా శరీరం పూర్తిగా అలసిపోయింది. చీకట్ల మధ్యన 3 అంతస్తుల భవనం. ఆ భవనంలోని ఒక కిటికీలోంచి సన్నగా దీపం వెలుగుతూ ఉంది. కిటికీ తెరల వెనక నుంచి ఎదురు చూస్తున్నా ఆ దీపపు వెలుగు నాకు ధైర్యాన్నిచ్చింది. గేట్లలోంచి వెళ్ళిన బండి భవనం ముందాగింది. గుమ్మంలో నిల్చున్న మనిషి నాకు లోపలికి దారి చూపించింది. లోపల గదిలో వెచ్చగా కాంతిలో నృత్యం చేస్తున్న నిప్పుసెగ. ఆ గదిలో నిప్పుసెగ దగ్గరగా కూర్చొని ఒక స్త్రీ ఊలల్లుతోంది.
ఆమె కళ్ళ దగ్గర పూలు బంతిలా చుట్టుకొని పడుకున్న తెల్ల పిల్లి. ఆమె మిసెస్ ఫెయిర్ఫాక్స్. నాకు ఉత్తరం రాసిన యజమానురాలు. నేను ఊహించిన విధంగానే నల్లని సిల్క్ గౌను ధరించింది. నెత్తి మీద వైదవ్య చిహ్నమైన చిన్న టోపీ. నన్ను గుమ్మంలో చూస్తూనే లేచి ఎదురొచ్చి 2 చేతులతో ఆహ్వానించి పక్క కుర్చీలో కూర్చోమంది. పని మనిషిని పిలిచి బొడ్డులోంచి తాళం చెవులు తీసిచ్చి నాకు తినటానికి టిఫిను, వేడివేడి టీ పట్టుకురమ్మని చెప్పింది. బయట బాగా చలిగా ఉంది. బాగా చలివేసి ఉంటుంది కదూ. నిప్పు దగ్గరకు కుర్చీ లాక్కొని కూర్చోమ్మా. సామాను వెంట తీసుకొచ్చావా? పనివాడిని నీ గదిలో పెట్టమని చెప్తాను అంటూ బయటకెళ్ళింది. ఆమె నన్ను అతిథిలాగా గౌరవిస్తోంది. జీతం ఇచ్చి పెట్టుకున్న యజమానురాలిలాగా కాక సమానస్తురాల్ని చూసినట్లు ఆదరిస్తోంది. సాధారణంగా గవర్నెస్ల పట్ల ఇంత చనువు చూపించరు. గర్వంగా టీవీగా ఉంటారని విన్నాను, అనుకున్నాను నాలో నేను. మిసెస్ ఫెయిర్ఫాక్స్ స్వయంగా టీ కలిపిచ్చింది. పలహారపు పళ్ళాన్ని కూడా తన చేతులతో అందిస్తూ స్నేహంగా ఆదరంగా మాట్లాడుతోంది. నాకు కాస్త గాబరాగా ఉంది. ఇంత దాకా ఎవ్వరూ నా పైన ఇంత శ్రద్ధ చూపలేదు. మీ అమ్మాయిని చూపిస్తారా? ఇప్పుడు చూడనా అడిగాను. మా అమ్మాయ ఆశ్చర్యంగా అడిగి, ఓహో మీ శిష్యురాలు మిస్ అదెలా గురించి అడుగుతున్నది. ఆ అమ్మాయి మీ కూతురు కాదా? కాదు, నాకు పిల్లలు లేరు. నీ రాక నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎవరైనా తోడుంటే తప్ప ఈ ఇంట్లో ఉండలేకుండా ఉన్నాను. ఒక్కదాన్ని, ఏమీ తోచదు. ఈ ఎస్టేటు, ఈ భవనం చాలా మంచి ప్రదేశాలే, కానీ వీటిని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరమ్మా. పనివాళ్ళు కూడా చాలా మంచివాళ్లే అనుకో. ఎంతైనా పనివాళ్లతో మాటలేముంటాయి. ఒకవేళ వాళ్లతో సమానంగా మాట్లాడతామే అనుకో, రేపు చెప్పిన మాట వినరు. పనులు చెప్పి చేయించుకోవటం కష్టమవుతుంది. మరి ఈ శీతాకాలంలో ఒంటరిగా బెంగగా ఉంటుంది. ఈ ఆదెల వచ్చాక కాస్త సందడిగా ఉంది. ఈ మధ్యనే నరునితో పాటు ఈ పిల్ల వచ్చింది. ఈ పాప వచ్చాకనే నిద్రపోతున్న ఈ ఇల్లు కాస్త కళకళలాడుతోంది. అర్ధరాత్రి దాటిపోయింది. మిగతా సంగతులన్నీ రేపు మాట్లాడుకోవచ్చు. నీ గది చూపిస్తాను పదా. నా గదికి పక్క గదిలో నీకు ఏర్పాటు చేశాను. గది కాస్త చిన్నది. పెద్ద పెద్ద గదుల కంటే ఈ చిన్న గది అనువుగా ఉంటుందని ఏర్పాటు చేశాను. ఆ పెద్ద గదుల్లో పెద్ద పెద్ద మంచాలు, బీరువాలు బావుర్మనుంటాయి. ఆమె చెప్పుకుంటూ పోతోంది. ఆమె నాపై చూపుతున్న శ్రద్ధకి కృతజ్ఞత చెప్తూ ఆమె వెనక మేడమెట్లు ఎక్కుతున్నాను. మేడమెట్లు నల్లని విరుగుడు చేవమెట్లు తళతళ మెరుస్తున్నాయి. మెట్లకి ఇరువైపులా ఎత్తుగా కిటికీలు. ఆ కిటికీలకి చిన్న చిన్న కర్ర చదరాల మేడమెట్లున్న హాలు పొడవుగా విశాలంగా ఉంది. ఆ హాల్లోకి చాలా గదులకి దారులున్నాయి. ఆ హాలు చూస్తుంటే అది ఇల్లులాగా లేదు, ప్రార్థనా మందిరంలాగా ఉంది. అంత విశాలమైన హాలుని నేను ఇంతవరకు చూడలేదు. నా గది చిన్నగా సౌకర్యంగా ఉంది. కిటికీలకి నీలపు తెరలు, నేల మీద పరిచిన మెత్తని తివాసి. ఈ గదిని నా స్కూలు గదితో పోల్చుకొని చూసుకున్నాను. కిటికీలు, గోడలు తప్ప ఏ విధమైన అలంకారము లేని ఆ గది ముందు ఈ గది దర్జాగా హాయిగా ఉంది. గది చూసి చూడంగానే నాలో ఉత్సాహం పరవళ్లు తొక్కటం మొదలుపెట్టింది. నా జీవితంలో నూతన అధ్యాయం ఆరంభమైంది. తృప్తిగా భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. మరునాడు ఉదయం లేచి నాకున్న బట్టల్లో ఒక మంచి గౌను వేసుకున్నాను. నా బట్టలన్నీ అతి సాధారణంగా ఉంటాయి, ఆడంబరంగా ఉండవు, అలంకార రహితంగా ఉంటాయి. శుభ్రంగా జాగ్రత్తగా బట్టలు కట్టుకోవటం నాకు బాల్యం నుంచి అలవడిన విద్య. ఒక్కొక్కప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను పొడవుగా గులాబీ రంగు బుగ్గలతో ఎర్రని పెదవులతో అందంగా ఉంటే బాగుండును అని. కానీ నేను అలా ఉండను. సన్నగా పీలగా కాస్త పాలిపోయినట్లుంటాను. నా ముఖంలో కానీ దేహ ప్రకృతిలో కానీ ప్రత్యేకత ఏమీ ఉండదు. ఎదుటివారిని ఆకర్షించగల విగ్రహం కాదు నాది. ఈ ఉదయం అద్దం ముందు నిల్చుని పొడవాటి నా జుట్టుని తళతళలాడేదాకా దువ్వుకున్నాను. తెల్ల కాలరున్న గౌను వేసుకుని నా ప్రతిబింబం అందంగానూ గౌరవనీయంగానూ కనిపించింది నా కంటికి. మిసెస్ ఫెయిర్ఫాక్స్, నా శిష్యురాలు ఇద్దరు నేనంటే ఇష్టపడతారన్న నమ్మకం కలిగింది. మేడ మించి దిగి కిందికి వచ్చాను. ఈ మేడలో ఎక్కడ చూసినా సంపద, వైభోగమే కనిపిస్తోంది. ఆ అక్టోబరు మాసపు ప్రత్యూష కాలంలో ఈ పరిసరాలని పరిశీలనగా చూడాలని తలుపు తెరుచుకొని బయట పరుచుకున్న పచ్చిక మీదకొచ్చి నిల్చున్నాను. తలెత్తి నేను నివసించబోయే ఈ కొత్త ఇంటివైపు చూశాను. అది 3 అంతస్తుల భవనం. పాతకాలపు జమీందార్ల మేడ. రాతితో కట్టబడింది. 3వ అంతస్తు పైన పెద్ద డాబా.
ఆ డాబాకి నలువైపులా పిట్టగోడ, ఆ పిట్టగోడకి మధ్య మధ్య కోటబురుజులు. ఈ కోటబురుజులు భవనానికి అందాన్ని అంతస్తుని ఇచ్చి ఏదో చిత్రపటంలాగా అనిపిస్తూ ఉంది. ఆ ఇంటికి వెనకాల పొడవైన పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్ల మీద అసంఖ్యాకమైన కాకులు. ఈ కాకులు ఇంటి ముందు పచ్చిక మైదానం మీద వాలి అక్కడి నుంచి పొడవుగా దట్టంగా ఉన్న ముళ్ళ చెట్ల మీదకి ఎగురుతున్నాయి. బహుశా ఈ చెట్ల వల్లనే ఈ ఇంటికి టారన్ఫీల్డ్ హాల్ అన్న పేరొచ్చుండొచ్చు. దూరంగా కనిపిస్తున్న కొండలు మా స్కూలు దగ్గరున్నంత కొండలంత ఎత్తువి కావు. ఆ కొండలకి కిందుగా చిన్న పల్లె. ఆ పల్లె చెట్ల వెనక నుంచి లీలగా కనిపిస్తోంది. ఈ గేట్లలోంచి వస్తున్న దూరాన ఉన్న చర్చి శిఖరం కనిపిస్తోంది. అంత పెద్ద ఇంట్లో విసిరేసినట్లు రోడ్డుకి దూరంగా ఉన్న ఈ ఇంట్లో మిసెస్ ఫెయిర్ ఫాక్స్ వంటి పెద్దావిడ ఒంటరిగా ఉండటం కష్టమే. గుమ్మంలో మిసెస్ ఫెయిర్ ఫాక్స్, నువ్వు పెద్దలాడి లేస్తావనుకుంటా. ఎట్లా ఉంది ఇల్లు, వాతావరణం, నీకు నచ్చిందా అడిగిందామె. చాలా బాగుంది, ఎంతో అందమైన ప్రదేశం అన్నాను. నిజమే, కానీ శ్రద్ధగా చూసుకునేవాళ్ళు లేక ఇల్లు చెడిపోతున్నది. రాచెస్పర్ ఇక్కడే ఉండి స్వయంగా ఇల్లు వాకిలి చూసుకుంటే తప్ప లాభం లేదు. ఇంత తోట, దొడ్డి ఇవన్నీ పాడుబడిపోతున్నాయి. రాచెస్పరా? ఆయనెవరు అడిగాను ఆశ్చర్యంతో. ఈ ఇంటి యజమాని. ఆయన పేరు వినలేదా అడిగింది. నేనెప్పుడూ ఆ పేరు వినలేదు. కానీ ఈ పెద్దావిడ మటుకు ఆ పేరు అందరికీ తెలుసు అన్నట్లు, ప్రపంచవ్యాప్తమై ఉన్న ఆ పేరు వినకపోవటం నాలోని లోపం అన్నట్లుగా చూసింది. ఈ ఇల్లు మీదనుకున్నాను అన్నాను. నాదా? భలే పిల్లవు. నేను ఈ ఇల్లు పాడైపోకుండా చూసుకునే హౌస్ కీపర్ని. రాపెసన్ నాకు దూరపు బంధువనుకో. మా అమ్మ వైపు చుట్టరికం ఎలా ఉన్నా నేను నీలాగే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. మరి ఆ చిన్న పిల్లో నా శిష్యురాలు. ఆ పిల్ల ఎరుగున్న వాళ్ళమ్మాయి. ఈ పిల్లకి చదువు చెప్పే గవర్నెస్ను వెతికి పెట్టమన్నారు. అదిగో ఆ పాప వస్తోంది. వెనకాలున్నది ఆ పాప నర్సు. 7-8 వయసున్న చిన్నపిల్ల తూనీగలాగా పచ్చిక మీదకు వచ్చి అడుగులు పెడుతోంది. నొక్కులు నొక్కులుగా జుట్టు విరబోసుకుంది. ఆ జుట్టు భుజాలు జారి ఇంచుమించు నడుం దాకా వేలాడుతోంది. అదెలా? నీకు చదువు చెప్పే టీచర్ వచ్చారు. ఆమెకి గుడ్ మార్నింగ్ చెప్పు. నీకు చదువు చెప్పి గొప్పదాన్ని చెయ్యబోతున్నారు ఒక రోజున నువ్వు అంది మిసెస్ ఫెయిర్ఫాక్స్. ఆ పిల్ల నర్సుతో ఫ్రెంచ్లో మాట్లాడుతోంది. ఈ ఇద్దరు ఈ దేశస్థులు కారా అని అడిగాను. ఆ నర్సు ఫ్రెంచ్ ఆవిడ. అదెలా? ఇక్కడ పుట్టలేదు. ఫారిన్లో కాబోలు పుట్టిందట. 6 నెలల క్రితం ఇక్కడ తీసుకొచ్చారు. వచ్చిన కొత్తలో ఒక్క ఇంగ్లీష్ ముక్క మాట్లాడలేకపోయింది. ఆ పిల్లకి ఇంగ్లీష్ రాదు, నాకు ఫ్రెంచ్ రాదు. నానా తిప్పలు పడ్డాం. ఇప్పుడు కూడా ఫ్రెంచ్ మాటలతో ఇంగ్లీష్ మాట్లాడుతుంది. కొత్త వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. పోను పోను నీకు అర్థమవుతుంది. కానీ నాకంత సమస్య రాలేదు. ఫ్రెంచ్ మొదటే వచ్చు కాబట్టి. ఆ ఉదయం టిఫిన్ తింటూ అదెలా ఫ్రెంచ్లో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంగ్లీష్ ఛానల్ ఎలా దాటిందో గబగబా చెప్పింది. నాకు ఆ ఓడలో జబ్బు చేసిందండి. సోఫీకి, రాచెస్పర్కి, అందరికీ వికారము, వాంతులు. నా పక్క ఎట్లా ఉండేదనుకున్నారు? చిన్ని అరలో పక్కపరిచి పడుకోమన్నారు. కింద పడిపోయాను ఒకసారి. చిలకలాగా కిచమిచమంటూ గబగబా చెప్పుకుపోతోంది. లండన్లో 1 వారం రోజుల పాటు ఎంతో సరదాగా గడిపాను. అంత గబగబా మాట్లాడుతుంటే నీకు అర్థమవుతోందా? నాకు ఒక్క మాట కూడా బోధపట్టం లేదు అంది ఫెయిర్ఫాక్స్. నీకు ఫ్రెంచ్ ఎలాగూ వచ్చు కదా. ఆ పిల్ల తల్లిదండ్రుల గురించి కనుక్కో. నేను మా అమ్మతో ఉండేదాన్ని. మా అమ్మ ఇప్పుడు లేదు, ఆకాశంలోకి వెళ్ళిపోయింది. మా అమ్మ నాకు పాటలు నేర్పేది, డ్యాన్స్ నేర్పేది. మా ఇంటికి ఎంతోమంది వచ్చేవాళ్ళు. ఆ మగవాళ్ళు అమ్మని చూడటానికి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ నన్ను డ్యాన్స్ చేయమని చూసి చప్పట్లు కొట్టేవారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాటలు పాడించుకుని వినేవాళ్ళు. మీకు కూడా వినిపించనా? వింటారా? పలహారం చెయ్యటం అయ్యాక అదెలాని కుర్చీ మించి కిందికి దించాను. ఆ పిల్ల నా దగ్గరగా నిల్చొని 2 అరిచేతులు కలిపి పైకి చూస్తూ పాట పాడటం మొదలుపెట్టింది. అది సంగీత నాటకంలోని ఒక భాగం. కథానాయిక తనని విడిచి వెళ్ళిపోయిన ప్రియుడిని తిరిగి రమ్మని వేడుకుంటూ విరహంతో పాడేటువంటి విషాద గీతం. 7 ఏళ్ల ఈ చిన్నపిల్ల ఇటువంటి పాట పాడటం తమాషాగా ఉంది. తరువాత పద్యాలు అప్పజెప్పింది. చక్కని ఉచ్చారణతో, భావోద్వేగంతో అప్పజెప్తుంటే మరణించిన ఆ తల్లి ఈ అదెలాకి మంచి శిక్షణ ఇచ్చిందన్న అర్థమవుతోంది. ఇవన్నీ మీ అమ్మ నేర్పిందా అడిగాను. అవును, మా అమ్మ పైకి వెళ్ళిపోయాక నేను మేడం ఫ్రెడరిక్ ఇంట్లో ఉండేదాన్ని.
ఆయన ఆవిడ ఇద్దరూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇల్లు చాలా చిన్నది. మా ఇల్లు దర్జాగా పెద్దగా ఉండేది. మేడం ఫ్రెడరిక్ ఇంట్లో చలితో గజగజలాడిపోయేదాన్ని. వాళ్ళింట్లో చలి కాచుకోవడానికి నిప్పు కూడా లేదు. అప్పుడు రాచెస్పర్ నన్ను అడిగారు, నాతో వస్తావా, మా ఇంట్లో ఉండటం నీకు ఇష్టమేనా అని. వస్తానన్నాను. మేడం ఫ్రెడరిక్ కంటే ముందుగానే ఈయన నాకు తెలుసు. మా ఇంటికి వచ్చేవారు. నాకు బొమ్మలు గౌన్లు తెచ్చిపెట్టేవారు. ఒళ్ళో కూర్చోబెట్టుకునేవారు. ఇప్పుడేమో ఈ ఇంటికి తీసుకొచ్చాక అసలు కనిపించటమే లేదు. ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు, ఊళ్ళోనే ఉండరు. కబుర్లు వగైరా అయ్యాక అదెలాని లైబ్రరీ గదిలోకి తీసుకెళ్లాను. అది మా స్కూల్ రూమ్గా కేటాయించబడింది. ఆ గదిలో అన్ని అద్దాల బీరువాలు, బీరువాల వెనక తాళంతో బంధింపబడిన అనేక గ్రంథాలు. ఒక బీరువా మాత్రం తాళం పెట్టకుండా వదిలేశారు. బహుశా రాబోయే గవర్నెన్స్ చదువుకోవటానికి కాబోలు. మా స్కూల్లో పుస్తకాలన్నిటికంటే ఈ ఒక్క బీరువాలోని పుస్తకాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. రకరకాల విషయాల గురించి ఉన్నాయి. పుస్తకాలకి కొదవలేదు ఇంట్లో అనుకున్నాను. మరో బీరువాలో పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు, పాఠాలు నేర్చుకునేందుకు కావలసిన సామాన్లు, ఒకవైపుగా చిన్న పియానో, చిత్రకళ నేర్పటానికి అనువైన రంగులు, కుంచెలు వగైరా. ఈ ఇంటి యజమాని చిన్నపిల్లలు చదువుకోవటానికి కావలసిన వస్తువులన్నీ జాగ్రత్తగా సమకూర్చి పెట్టారు. ఆ ఉదయం అదెలా పాఠాలు తేలికగానే ముగించాను. మధ్యాహ్నం ఆడుకునేందుకు వదిలేశాను. ఆ మధ్యాహ్నం డ్రాయింగ్ సామాగ్రి తెచ్చుకోవటానికి నా గదిలోకి వెళ్తుండగా మిసెస్ ఫెయిర్ఫాక్స్ పక్క హాల్ నుంచి పిలిచారు. అది లైబ్రరీకి పక్కనున్న విశాలమైన గది. నేను వెళ్ళాను. ఎంత అందంగా ఉంది. నాకు తెలియకుండానే మాటలు బయటకొచ్చాయి. ఇంత అందమైన గది నేనెప్పుడూ చూడలేదు. విశాలంగా ఉన్న గదిలో నేల మీద మెత్తని తివాచి, ఎర్రని కుర్చీలు, పొడవాటి తెరలు, గది గోడలు టేకు పలకలతో తళతళ మెరుస్తున్నాయి. ఎత్తైన కిటికీ, ఆ కిటికీకి ఉన్న గాజు రెక్కలు, ఎత్తుగా ఉన్న పైకప్పు. ఆ హాలు విశాలంగా దర్జాగా ఉంది. మిసెస్ ఫెయిర్ఫాక్స్ గది మధ్యలో నిల్చునుంది. ఇది భోజనాల హాలు. రోజు ఓ గంటసేపు తలుపులు తెరిచిపెడతాను, గాలి వెలుతురు రావడానికి. ఈ పక్క డ్రాయింగ్ రూమ్ కూడా ఇంతే. వాడకుండా మూసిపెడితే వాసనొస్తాయి. సామానంతా తడిగా బూజు పట్టినట్లవుతుంది. అందుకని తలుపులన్నీ తెరుస్తాను. అటువైపుగా ఉన్న గదిలోకి చూపించింది. అక్కడ తలుపులు లేవు. విశాలమైన 2 మెట్లు దిగి చూసేటప్పటికీ అందమైన రూమ్ నా కళ్ళబడింది. నేల మీద లతలు, పూలు గల మెత్తని తివాచి, ఎరుపు రంగు సోఫాలు, కుర్చీలు, పైనుంచి వేలాడుతున్న రకరకాల గాజు బుడ్లు. ఆ గాజు అలంకారాలు రంగురంగుల్లో ఉన్నాయి. పొడవాటి కిటికీలకి మధ్య మధ్యన నిలువుటద్దాలు. ఆ అద్దాలలో ఈ తెలుపు, ఎరుపు వర్ణాలు ప్రతిఫలిస్తూ ఉన్నాయి. ఈ హాలు ఎంత బాగుందో. ఇంత శుభ్రంగా, అందంగా ఎలా ఉంచగలిగారు? అడిగాను ఫెయిర్ఫాక్స్ని. రాచెస్పర్ ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియదు. చెప్పా చేయకుండా వచ్చేస్తుంటారు. అందుకని ఏ టైంలో వస్తారో అని ప్రతిదీ శుభ్రంగా అట్టిపెడుతుంటాను. స్వతహాగా ఆయనకి ప్రతిదీ తన రాకకు సిద్ధంగా ఉండాలి. ఎలాంటి పొరపాటు ఒప్పుకోరు. నీకు ఆయనంటే ఇష్టమేనా? ఈ ఇంట్లో అందరూ ఆయన్ని ఇష్టపడతారా? అదేమిటి, మా అందరికీ అతనంటే చాలా ఇష్టం. కానీ మనిషి చాలా విచిత్రమైనవాడు. అతను వేళాకోళంగా మాట్లాడుతున్నాడో గంభీరంగా ఉన్నాడో చెప్పటం కష్టం అవుతుంటుంది. ఒక్కోసారి మనం చేసిన పని నచ్చిందో లేదో కూడా తెలుసుకోవడం కష్టం. అవన్నీ పెద్ద విషయాలు కావనుకో. ఏమైనా ఈ ఇంటి యజమాని సహృదయుడు, పనివాళ్ల పట్ల దయగా ఉంటాడు. అంతకు మించి నా యజమాని గురించి వివరాలు తెలుసుకోలేకపోయాను. మిసెస్ ఫెయిర్ఫాక్స్ నన్ను వెంటబెట్టుకుని మేడ మీదకి తీసుకెళ్ళింది. ఇల్లు చూపించడానికి. మేడ మీద చాలా గదులున్నాయి. 2వ అంతస్తులో మరికొన్ని గదులు. ఆ గదుల్లో పురాతనమైన కర్ర సామాను చాలా పడి ఉంది. కొన్ని 100 ఏళ్ల క్రితం వాడిన వస్తువులు ఉన్నాయి. బల్లలు, కుర్చీలు, చిన్న చిన్న బల్లలు, వాటిపైన మెత్తగా ఉండటానికి కుట్టిన చిన్న చిన్న దూది దిళ్ళు, దిళ్లపై కుట్టిన లతలు, పువ్వులు. ఈ లతలు, పువ్వులు కుట్టిన ఆ వేళ్ళు ఒకప్పుడు చైతన్యంతో నిండిన అసంఖ్యాకమైన వేళ్ళు. ఈనాడు చైతన్యం కోల్పోయి ఎక్కడో భూమాతవడిలో దాక్కుని ఉంటాయి. ఈ 2వ అంతస్తులో వర్తమానం లేదు. అంతా చైతన్యరహితమైన భూతకాలం, వాటి తాలూకు చిహ్నాలు తప్ప. ఇది గతకాలపు వైభవ చిహ్నం. స్మృతులకు కట్టిన మందిరం. విశాలంగా ఉన్న వసారాన్ని చూపిస్తూ, పనివాళ్ళు ఇక్కడ పడుకుంటారా అని అడిగాను. వెనక భాగాన చిన్న గదులు చాలా ఉన్నాయి. ఇక్కడెవ్వరూ పడుకోరు. ఈ ఇంట్లో దెయ్యాలు భూతాలు లేవు గాని ఉండి ఉంటే అవి పడుకుంటాయని చెప్పి ఉందును. అయితే ఈ ఇంట్లో దెయ్యాలు భూతాలు లేవంటారు. అట్లాంటి కథలు ఈ పాత భవనాలకన్నింటికీ ఉంటాయే. ఇక్కడ ఈ ఇంట్లో లేవు. ఈ వంశం వారు కోపిష్ఠులు అని విన్నాను గాని
బలవంత మరణాలు, హత్యలు అలాంటివి లేవు అంటూ సన్నగా ఇరుగ్గా ఉన్న కర్రమెట్ల మీదికి ఎక్కింది మిసెస్ ఫెయిర్ఫాక్స్. నేను వెంట వెళ్ళాను. ఆ మెట్లు చీకటిగా ఉన్న అటక మీదికి దారి తీశాయి. అక్కడి నుంచి నిచ్చెన లాంటిది ఎక్కి చిన్న తలుపు ద్వారా పై డాబా మీదకి వచ్చాం. ఆ డాబా అతి విశాలంగా పరుచుకుని ఉంది. ఇప్పుడు మేము కాకిగూళ్ళని స్పష్టంగా చూడగలిగినంత ఎత్తులో ఉన్నాం. ముళ్ళ చెట్టులో ఉన్న కాకిగూళ్ళు, ఆ గూళ్ళల్లో ఉన్న గుడ్లు కంటికి ఎదురుగా కనిపిస్తున్నాయి. పిట్ట గోడ మీద కానుకొని కిందికి చూశాను. చుట్టూ చెట్లు, తోటలు, నేల మీద పరుచుకున్న పచ్చిక, ఇవన్నీ మా పులోలాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటి కానుకుని ఉన్న పచ్చిక రాతిగోడల నానుకున్న ఆకుపచ్చ గీతలా ఉంది. చుట్టూ ఉన్న విశాలమైన స్థలంలో అక్కడక్కడ మహావృక్షాలు దట్టంగా, ఒకవైపున ఉన్న వృక్షాల మధ్య పాపిడిలాగా కాలిబాట, దూరాన చర్చి, మెలికలు తిరుగుతున్నట్లున్న రహదారి, నిద్రపోతున్నట్లుగా ఉన్న కొండలు, ఇవన్నీ ఆ మధ్యాహ్నపు లేత ఎండలో ఒక రమ్యమైన చిత్తరువులుగా చిత్రకారుడు కుంచెలో రూపొందిన వర్ణచిత్రంలాగా కనిపించాయి. ఆకాశం నీలం రంగులో అతి ప్రశాంతంగా ఉంది. పైన నీలం, కింద ఆకుపచ్చ, మధ్యన రాతి కట్టడంపై నేను. ఈ అనుభూతి చిత్రంగా ఉంది. ఆ దృశ్యం నుంచి కళ్ళు తిప్పుకొని వెనుదిరిగాను. కర్ర నిచ్చెన మీద నుంచి కిందికి దిగుతుంటే లోపలంతా చీకటిమయంగా తోచింది. ఆ చీకటిలో మిసెస్ ఫెయిర్ఫాక్స్ కోసం నిల్చుని ఉన్నాను. ఆమెపై చెక్క తలుపు మూస్తోంది. నెమ్మదిగా తడుముకుంటూ ఆ వరండాలో నడుస్తూ ఉన్నాను. కాస్త ముందుకెడితే వెలుతురు. ఆ వరండాకన్నీ మూసిన తలుపులే ఎక్కువ. జనసంచారం లేని మూసిన ఆ తలుపుల వెనక నుంచి విచిత్రమైన శబ్దాలు. అది నవ్వు. మొరటుగా, కసిగా, ఎండుటాకుల్లాగా వినిపిస్తున్న నవ్వు. నేను ఆగిపోయాను. మళ్ళీ అదే నవ్వు. ఈసారి ఆ నవ్వు బిగ్గరగా, వెర్రిగా ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనిస్తూ ఉంది. చీకటిగా ఉన్న ఆ ప్రదేశాన్నంతా కదిలించేలా ఆ నవ్వు, మూసిన తలుపులన్నింటినీ కదిలించే నవ్వు ఎక్కడి నుంచి వస్తోంది? ఆ శబ్దం ఆ గదుల్లోని ఒక గదిలోంచి వస్తుంది. మిసెస్ ఫెయిర్ఫాక్స్ పిలిచాను. ఆమె నా వెనకగా వస్తోంది. ఆ నవ్వేమిటి? మీకు వినిపిస్తోందా? ఎవరు నవ్వుతున్నారు? అడిగాను భయం భయంగా. పనివాళ్ళెవరో అయి ఉంటుంది. మూడొంతులు ఆ గ్రేస్ అయి ఉంటుంది. ఆ గదుల్లో కూర్చుని కుట్టుపని చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పనిపిల్ల కూడా కలుస్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ గొడవ చేస్తుంటారు అంది. ఆ నవ్వు మళ్ళీ వినబడింది. బిగ్గరగా ఆరంభమైన నవ్వు సన్నగా గొణుగుడులా ఆఖరై ఆగింది. గ్రేస్, మిసెస్ ఫెయిర్ఫాక్స్ గట్టిగా పిలిచింది. దానికి జవాబు రాలేదు. వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఆ నవ్వు అసహజంగా ఉంది. ఇటువంటి నవ్వు రాత్రిపూట విని ఉంటే నేను హడలిపోయి ఉండేదాన్ని. పగటిపూట కాబట్టి కాస్త ధైర్యంగా ఉన్నాను. నేను ఊహించిన దానికి వ్యతిరేకంగా మూసిన గదుల్లోని ఒక గది తలుపు తెరుచుకుంది. 30-40 ఏళ్ల వయసు గల, దృఢంగా పొట్టిగా ఉన్న వయసుగల స్త్రీ బయటకొచ్చింది. ఈ మనిషిని దెయ్యం అనుకోవడానికి ఎటువంటి ఆస్కారమూ లేదు. గ్రేస్, అంత శబ్దాలు చెయ్యొద్దన్నానా? ఏమిటా గొడవ? జాగ్రత్తగా ఉండు అదమాయించినట్లు అంటున్నది మిసెస్ ఫెయిర్ఫాక్స్. ఆ స్త్రీ ఏం మాట్లాడలేదు. అలాగే అన్నట్టు తల ఊపి గదిలోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుంది. ఈ ఇంట్లో కుట్టుపని చేయటానికి, ఏమన్నా పై పనులకు సాయం చేస్తూ ఉంటుంది. అడగటం మర్చిపోయాను. మీ శిష్యురాలు ఎలా ఉంది? చదువు మీద శ్రద్ధ ఉందా అని అడిగిందామె. కిందికి దిగాను. ఈ లోపున అదెలా నన్ను చూసి పరుగు పరుగున వచ్చింది నవ్వుకుంటూ. సాయంత్రపు భోజనం బల్ల మీద సర్ది మా కోసం ఎదురు చూస్తున్నారు పనివాళ్ళు. తారస్ ఫీల్డ్ హాల్లో నా జీవితం సుఖంగా గడిచిపోతోంది. మిసెస్ ఫెయిర్ఫాక్స్ నిదానస్తురాలు. అభిమానంగా చూసేది నన్ను. మొదటి రోజున ఎలా ఉందో పరిచయం అయ్యాక కూడా అంత ఆదరంగా ఉంది. నా శిష్యురాలు అదెలా చురుకైన పిల్ల. మొదట్లో ఆటల ధ్యాసలో చదువు మీద శ్రద్ధ చూపకపోయినా రోజులు గడిచిన కొద్దీ నా పట్ల భయము, చదువు మీద శ్రద్ధ కనపరచడం మొదలుపెట్టింది. అక్టోబర్, నవంబర్ మాసాలు గడిచిపోయాయి. డిసెంబర్ నెల కూడా సగం గడిచిపోయింది. ఇక్కడి ప్రశాంత జీవితం నా తత్వానికి బాగా సరిపోయింది. చదువు చెప్పటం అయిపోయాక ఒక్కదాన్ని చాలా దూరం నడుస్తూ ఉండేదాన్ని. లేకపోతే 3వ అంతస్తు దాటి పై డాబా మీదకి వెళ్ళి చుట్టూ ప్రపంచాన్ని చూస్తూ ఉండేదాన్ని. నన్ను ఎవ్వరూ ఆజ్ఞలు పెట్టేవారు కారు. ఈ ఇంట్లో నా జీవితానికి భద్రత, నా పట్ల ఆదరం చూపే వ్యక్తులు ఉన్నారన్న భావం నాకు తృప్తినిస్తోంది. కానీ ఏకాంతత నన్ను బాధిస్తూ ఉండేది తరచూ. నేను ఒంటరిగా ఉండిపోతుండేదాన్ని. రోజులో కొన్ని గంటలు మటుకే ఆ
అదేలాకి పాఠాలు చెప్పటం, బొమ్మలు వేయించటం వంటి బాధ్యతలుండేవి. ఆ పైన నాకు కావలసినంత తీరిక. ఒక్కొక్కసారి కాలం గడవక విసుగ్గా ఉండేది. మార్పు లేని ఈ జీవితం బరువుగా అనిపిస్తూ ఉండేది. ఆ ఇంట్లో పనివాళ్లంతా మర్యాదగా నా పట్ల గౌరవం చూపుతుండేవారు. గుర్రపు షార్టు నడిపే జాన్, అతని భార్య, పనిపిల్ల, ఫ్రెంచ్ నర్సు సోఫీ అందరూ తమ తమ పనులలో నిమగ్నమై ఉండేవారు. ఒక్కొక్కసారి గ్రేస్ పిచ్చి నవ్వు మూసిన తలుపుల వెనుక నుంచి వినిపిస్తూ ఉండేది. అప్పుడప్పుడు ఆ నవ్వుతో పాటు గొణుగుతున్నట్లు విచిత్రమైన కంఠం కూడా వినిపిస్తూ ఉండేది. అప్పుడప్పుడు గ్రేస్ ఖాళీ బాల్చి పుచ్చుకుని పళ్ళెం చేతిలో పుచ్చుకొని కనబడుతుండేది. లావుగా పొట్టిగా ఉన్న ఈ స్త్రీ గురించి అంతదాకా ఉన్న నా అనుమానాలు కంటబడగానే మాయమైపోతుండేది. గ్రేస్ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. ఇక ఆ ఇంట్లో మిగిలిన మిస్సెస్ ఫెయిర్ఫాక్స్, అదెలా వారిద్దరూ నా మీద ప్రేమ, అభిమానం చూపేవారు. వారిలో ఏ లోపమూ లేదు. జనవరి నెల. ఆ రోజు బాగా మంచు కురుస్తోంది. మిస్సెస్ ఫెయిర్ఫాక్స్ ఉత్తరం రాసిపెట్టింది. పక్క పల్లెలోని పోస్టాఫీస్లో వెయ్యాలి ఆ ఉత్తరం. నాకు చేసే పని కనిపించలేదు. ఊరికి కూర్చోవటం ఎందుకని ఆ ఉత్తరం నేను పోస్ట్ చేస్తానని బయలుదేరాను. ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో హే అనే పల్లెటూరు ఉంది. కొండ దిగువ బాగానే ఉన్న ఆ పల్లెలో పోస్టాఫీస్ ఉంది. టారస్ ఫీల్డ్ హాల్లోని ఉత్తరాలన్నీ ఆ పోస్టాఫీస్లోనే వేస్తుంటాం. చల్లని మధ్యాహ్నం వేళ నడవాలని అనిపించింది నాకు. మంచు కురిసిన నేల బిగుసుపోయి గట్టిగా ఉంది. రోడ్డు మీద అక్కడా అక్కడ మంచు. దూరాన చర్చి గంటలు 3 సార్లు కొట్టాయి. టైం ఎంతైందో తెలిపేందుకు. ఆ కొండ వెనకాతలికి పోదామని సూర్యుడు ప్రయత్నం చేస్తున్నాడు. పల్లెలోని ఇళ్లలోంచి నీలంగా పొగ దట్టంగా వస్తోంది. ఆ పొగ చలిలో బిగుసుకుపోయినట్లు పైకి పాకకుండా వెళ్ళిపోతోంది సన్నగా. ముందుకు గబగబా నడిచాను. అలా వేగంగా నడిస్తే శరీరంలో వేడి ఎక్కువవుతుంది. అలా కొంత దూరం నడిచి రోడ్డు పక్కన ఉన్న రాతి మీద కూర్చున్నాను. ఈ దారి హే పల్లె వైపుకి వెళ్తుంది. వేసంగిలో అక్కడ పువ్వులు, శరత్కాలంలో నల్ల నేరేడు పళ్ళు విపరీతంగా కాస్తాయట. ఈ దారంట ఇప్పుడంతా మంచుమయం. చిన్న చిన్న పొదలన్నీ తెల్లగా బూడిద పూసినట్లున్నాయి. చుట్టూ పొలాల్లో ఎక్కడా కదలికలేదు. అంత నిశ్శబ్దంగా ఉంది. ఆఖరికి పచ్చిక మేయటానికి గొడ్లు కూడా తిరగట్టం లేదు. కథ కొనసాగుతుంది.